ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బహుజన వీరుడు పండుగ సాయన్న అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, నీలం మధు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మాజీ మంత్రి పి చంద్రశేఖర్, ఎన్పి వెంకటేష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, బెక్కం జనార్దన్, మారేపల్లి సురేందర్ రెడ్డి, బుద్ధారం, సుధాకర్ రెడ్డి, పెద్ద విజయ్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, మహేందర్, కృష్ణయ్య, పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షులు పల్లెమూరి యాదయ్య, మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. పలుకుతున్నాం. అనువడ మండల ఆల్ పార్టీస్ కులాలకు మతాలకు వచ్చిన ముఖ్య అతిథులకు సైడ్ ఇవ్వండి ప్లీజ్, దూరం ప్లీజ్. ఎందుకు ఆనాడు కూడికి లేని పేదల కోసం పోరాడు. శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన ఈ ప్రపంచానికి పూలమాలతో సత్కరిస్తున్నాం. మండల నాయకులు మరి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చరిత్రలో ఒక పర్వదినం పండుగ సాయన్న గురించి మళ్ళీ ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పే దినం. ముఖ్యంగా మీరందరికీ ఒక్క మాట మనవించుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత కలలు కన్నాం. ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడే కాడి నుంచి ఉద్యమాన్ని నడిపించే అందరు మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు మనతో ఉన్నారు ఇక్కడ. ఆ రోజు అనుకున్నాం, తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తు రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికీ కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది. మన భావి తరాలకు వారి త్యాగ ఫలాన్ని, త్యాగ నిరతని తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం. ఒక రాష్ట్ర గీతంలో అందశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత. శాలివాహన, శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకున్న కవులు, కళాకారులు, సాహిత్యం, కోటలు, రాజులు వాళ్ళు చేసిన మంచి పరిపాలన, మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు, మన సమ్మక్క సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇదిరా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ చాటి చెప్పిండ్రు. ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ జే జే హే తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉండేది. దాంట్లోనే ఆ రోజు పండుగల సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిండు. అలాగే మీరసాబు గురించి గొప్పగా వర్ణన చేసిండు. ఎంతో మంది పోరాట యోధుల గురించి, సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసిండు. మన కవులు, కళాకారుల గురించి వర్ణన జరిగింది. అలాగే సర్వాయి పాపన్న గురించి, వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది. ఆ 10 సంవత్సరాలకి ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండుగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుంటే ఈ రోజు అద్భుతంగా వారి గురించి, వారి స్ఫూర్తి గురించి, వారి చూపిన బాటలో నడుస్తూ ఉండే. అందరి దండలు తెలియజేసుకుంటూ పండుగ సాయన్న నిజంగా కూడా జన్మదిన రోజు మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం. ఆనాటి కాలంలో పేదలు, బీదలు, బడుగు బలైన వర్గాలు, కాళిత బీద ప్రజలందరూ
రెక్కాడితే కానీ డొక్కాడితే ప్రజలందరికీ కూడా నోటికాడ బుక్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్ర పుటంలో అది పండుగ సాయం అన్న మాట మనం అందరం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నా. ఈనాటికి కూడా ఈ రోజుల్లో కూడా మనం ఏదైనా సహాయ కార్యక్రమం కానీ ఎవరికి సాయం చేస్తుంటే వాయిపా ఇంకేమైనా చూస్తారేమో ఎట్లా సాయం చేయాలని బెదురుకునే ఈ స్థితిలో నిజాం ప్రభుత్వం నిజాం కాలంలో పండుగ సాయన్న ధైర్యశీలి ఆ రోజు ఆయన వీరత్వం పేదోని నోటికాడి బుక్కై ఆయన అన్నమై ఆయనే ధైర్యమై ఆయనే నరనరాల జీర్ణించుకొని గుండె ధైర్యం ఇచ్చి ఎదిరించి పెద్దోడిని కొట్టి పేదోడి నోట్లో అన్నం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఈ మన దేశంలో ఉన్నారంటే పండుగ సాయం అన్న విషయాన్ని మనం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. నిజమైన నివాళులు అనిపించాలంటే నిజమైన పండుగ సాయం నివాళులు అర్పించాలంటే ఆయన చూపించిన మార్గంలో మనవంతుగా నడవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు పండుగ సాయం విగ్రహావిష్కరణ చేసుకున్నాం, దండేసుకున్నాం, 4 మాట్లాడినాం, వెళ్ళిపోయినాం. తెలంగాణ మళ్ళా మన జీవన విధానాన్ని మనమే కొనసాగిస్తున్నామంటే కాదు. ఆ రోజు ఎంతో స్ఫూర్తిగా తీర్చినటువంటి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ మన జీవితంలో వీలైనంత మట్టుకు ప్రతి పేదోనికి మనం కూడా నోటికాడ అన్నం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడే నిజంగా ఆయనకు కూడా జన్మదినం చేసినటువంటి వాళ్ళ మొత్తం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా, దయచేసి ఈ రోజు ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో మనం ఎన్నో విషయాలు దూరం పెట్టుకుంటా ఉన్నాం. ఆ రోజు ఎవరు లేనప్పుడు ఎదిరించి నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ఆ రోజు నిలబడి దీశాలిగా ప్రతి ఒక్క పేదోనికి నోటికాడి బుక్కై ప్రతి ఒక్క పేదోనికి గుండె ధైర్యమై నిలిచిన పండుగ సాయన్న పుట్టిన ఈ మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టిన మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉందన్న మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు పండుగ సాయన గొప్పతనం తీసుకొచ్చిందంటే ఈ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పండుగ సాయన విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బిడ్డ అని చెప్పి ఈ రోజు బహుజనులు అందరూ కూడా ఘనంగా జయంతి నిర్వహించడం చాలా సంతోషం. ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. ప్రజా ప్రభుత్వంలో కూడా రేవంత్ అన్న దృష్టికి కూడా ఎట్లయితే జిల్లాలో 25 అడుగుల విగ్రహం పెట్టి ఏర్పాటు చేపిస్తా అని చెప్పి సీనన్న చెప్పిండు, అదే విధంగా సీనన్న మేమందరం కలిసి వెళ్ళి సీఎం గారికి చెప్పి హైదరాబాద్ నడిగడ్డలో పండుగ సాయన విగ్రహం పెట్టించే బాధ్యత తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఇదే పార్లమెంట్ లో మెదక్ నుంచి నేను నిలబడ్డ రోజు ఇక్కడికి చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు ముద్రాలకు మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి, అదేవిధంగా బీసీడీ నుంచి బీసీఏలకు చేస్తామని చెప్పిండు. ఆయన కూడా ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కూడా మా ముద్రా జాతి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది కూడా తొందరలో ప్రాసెస్ చేస్తా అని చెప్పిండు. మేము మొన్న కూడా పోయినప్పుడు సీఆర్ మేము అడిగినాం, ఖచ్చితంగా చేస్తున్నాడు. ముద్రాజుల పక్షపాతి ఉన్న ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు ముద్రాజు జాతిలో కూడా అందరూ కూడా చైతన్యం ఈ రోజు ఎట్లయితే అయినామో రేపు కూడా అందరికి ఇక్కడ నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నా. ఇంకో కులాల గురించి ఇంకొకరి గురించి కించపరిచే విధానం కాదు. కాకపోతే మనం బీసీ కులగనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటది. ఎవరైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా చూడాల్సింది ఓటర్ లిస్టే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ ఓటర్ లిస్ట్ లో ముద్రాజ్ అని పెట్టుకోండి. మన శాతం ఎంతమంది ఉన్నామో, మనం ఎంతమంది